అరుణుడు కూడా గాయత్రి మంత్ర ఉపాసకుడు కాబట్టి దేవతలంతా కూడా ఏం చేయలేకపోతే అమ్మవారిని ప్రార్థన చేసినారు. అమ్మవారు భ్రమరాన్ని చేతిలో పట్టుకుని బయలుదేరి వచ్చింది. అందుకే ఆ తల్లి ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని భ్రమరాంబిక అన్నారు. అమ్మ యొక్క దివ్యమైనటువంటి అవతారం భ్రమరాంబిక రూపం వచ్చింది. భ్రమర రూపకంగా వచ్చినటువంటి ఆ తల్లి అరుణుడి యొక్క సంహారం చేసింది. అలా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అవతార విశేషంలో భ్రమరాంబిక శక్తిపీఠం యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉన్నారు. అమ్మ గాయత్రి ఉపాసన చేస్తే ఎంత గొప్ప ఫలితం ఉన్నదో అరుణుడి యొక్క చరిత్ర ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నది. అంతేకాదు గాయత్రి అంటే ఏమిటి అన్నారు? గాయంతం త్రాయత ఇది గాయత్రి. గానము చేసేవాడిని కాపాడేటువంటి తల్లి కాబట్టి గాయత్రి అన్నారు. గయాన్ త్రాయత ఇది గాయత్రి. గయా అంటే ప్రాణము అని అర్థము. ప్రాణములను నిలబెట్టేటువంటి శక్తి కాబట్టి అమ్మకు గాయత్రి అని పేరు. అందుకే గాయత్రి మంత్రానికి సూర్యుడికి లింకు ఉన్నది. మనిషి యొక్క జీవశక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? ఎప్పుడో చెప్పింది సైన్స్ చెప్పకముందే. సూర్య మండలంలో ఉండేటువంటి శక్తియే జీవశక్తి. ఆ సూర్య మండల అంతర్గత శక్తి ఏమిటి అంటే అదే గాయత్రీ శక్తి అని చెప్పి గాయత్రి మంత్రంలోనే చెప్పినారు. కాబట్టే సూర్యుడి యొక్క కాలాన్ని బట్టి సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి గాయత్రి మంత్ర అనుష్ఠానం లింకు పెట్టినారు. ఉదయము మధ్యాహ్నం సాయంకాలం గాయత్రి అనుష్ఠానం, సంధ్యా సమయంలో సూర్యుడి యొక్క కాలానుగుణంగా గాయత్రి అనుష్ఠానం అంటే ఏమిటి? సూర్య మండల అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని ఏ రకంగా మనం స్వీకరించవచ్చు. ఆ సిగ్నల్ స్వీకరించాలంటే ఫస్ట్ ఇక్కడ అది తయారు కావాలి కదా పరికరం. కాబట్టే ఆ సూర్య మండల అంతర్గత శక్తిని ఏ రకంగా మనం భావన చేయగలమో, ఏ సమయంలో భావన చేయగలమో దానికి లింకు పెట్టింది గాయత్రి మంత్రం సూర్యుడి యొక్క కాలానికి. అందుకే ప్రాణశక్తిని ఇచ్చేది గాయత్రి.